హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు 'బున్ను అండ్ మీ'. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను సూపర్‌గా ఉన్నాను. సో, ఇవాల్టి ఈ వీడియో దేని గురించంటే, మీ అందరికీ ఎంతో మందికి తెలిసిన ఒక వెజిటబుల్ అండి. దాంతోటి మీరు ఓన్లీ సాంబార్ చేసుకొనుంటారు. లేదంటే సలాడ్స్‌లో తినుంటారు. మోస్ట్‌లీ అంతకంటే నేను ఊహకు గూడా రావట్లేదు ఎలా తింటారు ఏంటి అనేసి. మరేం లేదండి, ముల్లంగి. చాలా చాలా హెల్తీ. చాలా తక్కువ మంది తింటున్నారు. రీసెంట్ డేస్‌లో నేను గమనిస్తే ఎవరిళ్ళల్లోనూ దీని ప్రిపరేషన్స్ అనేవి చాలా తక్కువైపోయినాయండి. అమ్మ ముల్లంగి ఆ స్మెల్ ఒస్తది. ఉడికేటప్పుడు ఇల్లంతా వాసనొస్తుంది. ఓహ్ మై గాడ్! మాకది ఇష్టం ఉండదు అలా అంటారు. కానీ ముల్లంగి ఇచ్చే హెల్త్ బెనిఫిట్స్ ముందు ఆఫ్‌కోర్స్ బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. మీ స్కిన్ చాలా ఫెయిర్‌గా, క్లియర్‌గా అవుతుంది ముల్లంగి రెగ్యులర్‌గా తింటే. బట్ ఇలాంటి ముల్లంగి మనకిప్పుడు దొరుకుతూనే ఉంది. విచ్చలవిడిగా నిన్న మొన్న కూడా మార్కెట్‌లో చూసాను నేను. మరి ఇలాంటి దాన్ని టేస్టీగా చేసుకొని తినొచ్చు కదా! అని ఒక ఫీల్ ఒచ్చిందండి నాకు. జనరల్‌గా అండి మా మమ్మీ కూడా రేరే. మా ఇంట్లో కూడా రేరే. ఇంత చెప్తున్నాను నేను. మేము కూడా చాలా తగ్గిచ్చేసాం ఈ మధ్య. బట్ ముల్లంగి రోటి పచ్చడి రెసిపీ ఒకటి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. వెరీ క్విక్ అండ్ ఈజీ. బ్యాచిలర్స్ నుండి పెళ్ళైన కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు కానీ లేదంటే వంట కొంచెం కొంచెం హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా చాలా చిటికలో అట్లా చేసేసుకోవచ్చనమాట. అండ్ హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్. ఇంకొకటి చెప్పాలండి, మీరొక్కసారి దీన్ని చేసి పెట్టండి. అబ్బ బాబోయ్! మాకొద్దు ఈ ముల్లంగి అనే వాళ్ళు కూడా చాలా బావుంది. ఇంకా కొంచెం వేయండి అని తింటారు. మీరొక పని చేయండి ఈసారి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు, స్పెషల్లీ ముల్లంగి అంటే ఇష్టం లేని వాళ్ళకే నేనంటున్నాను. అంటే అసలు పడదు అన్న వాళ్ళకి ఇది ట్రై చేయకండి. ఇష్టం లేదు అన్న వాళ్ళకి కొంచెం పెట్టండి. అదేంటనేది చెప్పమాకండి. తిన్న తర్వాత చెప్పండి. టేస్ట్ చూసిన తర్వాత వాళ్ళే అంటారు. ఓహ్ మై గాడ్! ఏంటి ముల్లంగితో ఇంత యమ్మీగా ఉంది రెసిపీ అని. నిజంగానే అంత బావుంటుంది. గొప్పగా చెప్తున్నాననుకోకండి. ష్యూర్‌గా నేను ఈ వీడియోని నా మాటలతోటే చెప్తాను. సో, ఫ్రమ్ డే 1 అండి వంటల్ని షార్ట్స్ ఫార్మ్‌లో లేదంటే ఈ స్వీట్ అండ్ షార్ట్ వీడియోస్‌లో నేను ఓరల్‌గానే చెప్తున్నాను. అండ్ చాలామంది లైక్ చేస్తున్నారు కూడా. ఫాస్ట్‌గా, క్విక్‌గా చెప్పేస్తాను. మీరు కూడా చకచక ఎక్కడైనా నోట్ చేసుకోండి. లేదంటే నా వీడియోని ప్లే చేసుకుంటూ ప్రిపేర్ చేయండి. కుదిరితే రేపే ప్రిపేర్ చేసుకొని మీకెలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మరి చెప్పేనా రెసిపీ? ఫస్ట్ ఒక కడాయి తీసుకోండి. అందులో ఒక స్పూన్ ఆయిల్ వేయండి. ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి. జనరల్‌గా రోటి పచ్చళ్ళకి పల్లి ఆయిల్ బావుంటుంది. నేను మా ఇంట్లో వేసేదైతే అదే. సో, అందులో మొదటగా మీరేం చేస్తారంటే ఒక హాఫ్ స్పూన్ ధనియాలు, అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేయండి. కొంచెం దోరగా చిటపట అనే టైంలో ఒక 12 ఎండుమిరపకాయలండి మంచి రెడ్‌గా ఉన్నవి కాడలు తీసేసి వేసుకోండి. కారం ఎక్కువగా వద్దు అనుకునే వాళ్ళు 10 వేసుకోండి సరిపోతుంది. 12 ఎండుమిరపకాయలు వేసుకొని చక్కగా రోస్ట్ చేయండి. అండ్ స్టవ్ ఆపేసిన తర్వాత ఒక్క స్పూన్ నువ్వులు వేయండి. పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది. అండ్ నువ్వులు బెనిఫిట్స్ తెలియంది కాదు. కాల్షియం రిచ్, ఐరన్ రిచ్ కూడా. సో, ఇదంతా కూడా కొంచెం చల్లబడిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో అండి ఇంకొక 1 ఆర్ 2 స్పూన్ల నూనె అయితే పడుతుందండి. నూనె వేడి చేసుకొని, అందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కచ్చా పచ్చాగా ఉండేలా అండి. అంటే మరీ సన్నగా చాప్ చేయక్కర్లేదు. మీడియం సైజ్‌లో ముక్కలుగా కట్ చేసేసి, ఉల్లిపాయ వేయించుకోవడానికి వీలుగా ఆయిల్‌లో యాడ్ చేసేసి ఉల్లిపాయని ఫ్రై చేసేసుకోండి ఫస్ట్. ఫ్రై అవుతూ ఉన్న టైంలో కరెక్ట్‌గా ఒక పావు కేజీ ముల్లంగి అండి. నేను ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా ఒక పావు కేజీ ముల్లంగికే చెప్తున్నాను. ముల్లంగి శుభ్రంగా వాష్ చేసేసి, తొక్కలు తీసేసి, చిన్న చిన్న ముక్కలు మనం ఫ్రై కోసం కట్ చేసుకుంటాం కదా ఆలుని, అలా. సో, ఆ ముల్లంగి ముక్కలన్నిటిని కూడా ఉల్లిపాయ ముక్కల్లో వేసేసేసి దోరగా వేయించుకోండి. అండ్ వీటిల్లోనేనండి 2 గాని, 3 గాని వెల్లుల్లి రెబ్బలు తొక్కలు తీసేసి వెల్లుల్లి అది కూడా వేసేసి వెరీ ఇంపార్టెంట్ సుమా మిస్ చేయొద్దు. అండ్ కరివేపాకు ఒక రెబ్బ ఫ్రెష్‌గా ఇంట్లో చెట్టుంటే అప్పటికప్పుడు కోసి వేసుకోండి. అదిరిపోతుంది నెక్స్ట్ లెవెల్‌లో ఫ్లేవర్ అనేది. వేసేసి ఇప్పుడు ఈ ముక్కలంతటికి సరిపడగా ఉప్పు, కొంచెం చిటికెడంత పసుపు వేసి మీడియం ఫ్లేమ్‌లో మగ్గించుకోండి. ఒక 5-7 నిమిషాల్లో చక్కగా ముల్లంగి అనేది మగ్గిపోతుందండి. గరిటెతో అలా నొక్కి చూడండి. సాఫ్ట్‌గా గరిటె దిగింది అంటే ముల్లంగి ఉడికింది అని అర్థం అనమాట. అన్నట్టేవండో ఈ ముల్లంగి ముక్కలు ఉడికే టైంలో కొంతమంది చింతపండు యాడ్ చేస్తూ ఉంటారు. బట్ నేను పర్సనల్‌గా అలా వేయనండి. చింతపండు గనక ఈ ముక్కల్లో వేస్తే ఆ పులుపుకి ఇవి ఉడకవనమాట. సో, నేనేం చేస్తాను, ఆ ముల్లంగి ముక్కలు ఉడికిపోయిన తర్వాత ఆ వేడిగా ఉన్నప్పుడు మనం ఎలాగో మిక్సీలో ఆ వేడి వేడిది వేయం కదా! ఒక చిన్న ఉసిరికాయంత చింతపండు ముక్కల మీద పెట్టేసేయండి. వీలైతే లోపలికి అలా కూర్చి పెట్టండి. ఆ వేడికి చింతపండు మగ్గిపోతుంది. బిఫోర్ థాట్ చింతపండు కడగండి శుభ్రంగా ఒకలాంటి స్మెల్ వస్తుంది లేకపోతే. తర్వాత ఇవన్నీ కూడా ఫ్యాన్ గాలి కింద లేదంటే
అంటే రూమ్ టెంపరేచర్‌లో మీరు వేరే పని చేసుకునే లోపు ఇవి గోరువెచ్చగా అయిపోతాయి. ఈ మిక్సీ జార్‌లో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకొని ఉంచాం కదండీ! అందులో ఈ ముల్లంగి ముక్కలన్నీ వేసేసేసి మరీ స్మూత్‌గా అలా గ్రైండ్ చేయమాకండి. పల్స్ మోడ్‌లో లేదంటే జస్ట్ అలా చక్కమని చెప్పి అలా వన్‌లో పెట్టి తిప్పేసేయండి. బరకగా రోట్లో రుబ్బినట్టుగా మీ చట్నీ అనేది రావాలనమాట. భలే బావుంటుందండోయ్! ఫ్లేవర్ అండ్ లుక్ కూడా. ఏవండోయ్! మీరొకటి గమనించారా? నేను ఎప్పుడు ఒక రెసిపీ వీడియోలో చెప్పినా కూడా ఒక సీక్రెట్ టిప్ అనేది చెప్తూ ఉంటాను. మరి ఇందులో కూడా ఒక సీక్రెట్ టిప్ చెప్పబోతున్నానండి. మరేం లేదు. పచ్చి కొబ్బరి ముక్కలు జస్ట్ కాసిన్ని అన్నండి. ఒక కొబ్బరి చిప్పలో ఒక సగం భాగం ముక్కలు యాడ్ చేసుకోండి. ఎప్పుడు యాడ్ చేసుకోవాలి? ఈ గ్రైండ్ చేసేటప్పుడు. చాలా కమ్మగా ఉంటుంది ఫ్లేవర్ యాడ్ చేస్తే. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. యాడ్ చేసి ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. చేయకుండా ప్రిపేర్ చేసుకోండి. కొబ్బరంటే ఇష్టం లేదు అన్న వాళ్ళకి వేయమాకండి. ఓకేనా? సో, ఇది కూడా వేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, వాటర్ ఒక్క చుక్క కూడా వేయమాకండి మిక్సీలో. ఎందుకంటే ముల్లంగి ఆల్రెడీ వాటరీగా ఉంటుంది. మనకి ఉల్లిపాయలో నీరుంటుంది కాబట్టి, వాటర్ అనేది అస్సలు అవసరం ఉండదనమాట. భలే ఫ్లేవరబుల్‌గా ఉంటుందండి చట్నీ. అండ్ ఫైనల్లీ పచ్చడి రెడీ అయిపోయిన తర్వాత సన్నగా ఫ్రెష్‌గా తరిగిన కొత్తిమీర లైట్‌గా జల్లుకోండి. చాలా అంటే చాలా బావుంటుంది. మిస్ చేయొద్దు. అండ్ ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలా లేదా అనే క్వెషన్ మీకుండొచ్చు. ఇప్పుడు అందరం కూడా హెల్త్ కాన్షియస్ అయిపోయాం కదా గైస్. నేనైతే మోస్ట్ ఆఫ్ ద రోటి పచ్చళ్ళు తాలింపు లేకుండానే కొంచెం నెయ్యి వేసుకొని తినేస్తూ ఉంటాను. లేదు మీకు అలా పప్పులు తగులుతూ తాలింపు ఫ్లేవర్ ఇష్టం అనుకుంటే ఏం లేదండి. ఒక్క స్పూన్ ఆయిల్‌లో కొంచెం ఆవాలు, లైట్‌గా జీలకర్ర, మినపప్పు, కుదిరితే శనగపప్పు మీకు ఏది ఇష్టమైతే అదనమాట. పిసరంత ఇంగువ వేసుకోండి బావుంటుంది. కరివేపాకు వేసుకొని జస్ట్ అట్లా చిటపట అన్న తర్వాత ఈ పచ్చడిలో మిక్స్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే. ఇంతకీ ఎన్ని రోజులు నిల్వుంటుంది అనే డౌట్ మీకుండొచ్చు. మనం కొబ్బరి వేసాం కాబట్టి ఒక్క రోజేనండి బయటుంటే. లేదు మాకు 2 డేస్ తినాలని అంటే వెంటనే కొంచెం హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ డే మాత్రం తినొచ్చు. అండ్ దెన్ థర్డ్ డే వరకు వెళ్ళమాకండి. ఓకేనా? దట్ టూ సమ్మర్ కదా! అస్సలు బావుండదు. సో, వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తినండి. చాలా అంటే చాలా బావుంటుంది. ట్రస్ట్ మీ గైస్. మీరు తింటే కనుక సేమ్ ప్రాసెస్‌లో చేసుకొని ష్యూర్‌గా నాకు కామెంట్ పెడతారు. చాలా వచ్చింది అని చెప్పి. మరి వీడియో నచ్చిందా? నచ్చితే మీకిలాంటి వంటలు ఇంకేమన్నా నా నోటి ద్వారా లైక్ రెసిపీ నా స్టైల్‌లో మీరు వినాలి అని అనుకుంటే గనక కామెంట్స్‌లో అడగండి. తప్పకుండా షేర్ చేస్తాను. సరేనండి. ఉండనా మరి? నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ నా వీడియో మీకు జెన్యూన్‌గా నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.